ఎవరైతే విజువల్ ఇంపైర్మెంట్ అంటే కంటి చూపు లేక బాధపడుతున్నారో వాళ్ళకి శుభవార్త. ఎలాన్ మస్క్ బ్లైండ్ సైట్ ఇక తొందరలో వచ్చేస్తుందంట. ఏంటి బ్లైండ్ సైట్? మనందరికి తెలుసు. ఎలాన్ మస్క్ యొక్క ప్రాజెక్ట్ ఒకటి ఉంది, న్యూరాలింక్ అని చెప్పి. ఆ ప్రాజెక్ట్లో మనిషి బ్రెయిన్లో చిప్ పెడతారనమాట. ఆ ప్రాజెక్టు భాగంగా బ్లైండ్ సైట్ అని చెప్పి ఇంకొక పరికరం తీసుకొస్తున్నారు ఎలాన్ మస్క్ అనమాట. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని న్యూరాలింక్ మరియు పర్టికులర్గా ఎవరైతే విజన్ ఉండదో 100% చూపు లేకపోయినా వాళ్ళకి తిరిగి చూపునిచ్చే బ్లైండ్ సైట్ అనే విజన్ ఇంప్లాంట్ కొత్తగా అభివృద్ధి చేస్తున్నారంట. ఈ చిప్ అనేది మనిషి మెదడులో అంటే మన బ్రెయిన్ లో ఏదైతే విజువల్ ఫంక్షన్స్, ఏదైతే చూపుకు రిలేటెడ్ ఫంక్షన్స్ ఉన్నాయో దానికి బదులుగా ఈ చిప్ అమరుస్తారంట. ఈ చిప్ నేరుగా మెదడులోని విజువల్ కార్టెక్స్ కు సమాచారం పంపుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు. 6 నుంచి 12 నెలల్లో ఈ చిప్ పైన మానవ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి, ఈ పరికరానికి ఇప్పటికే యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు బ్రేక్ త్రూ డివైస్ హోదా ఇచ్చారని చెప్పి కూడా ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారనమాట. భవిష్యత్తులో మనం చూస్తే ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ ఉన్నారో లేదా విజువలీ ఛాలెంజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాన్ మస్క్ యొక్క న్యూరాలింక్ ప్రాజెక్ట్ అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడ ఎలాన్ మస్క్ యొక్క న్యూరాలింక్ ప్రాజెక్ట్ గురించి కూడా ఒకసారి చూద్దాం. న్యూరాలింక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? మనిషి బ్రెయిన్ లో చిప్ పెట్టే ప్రాజెక్ట్. అసలు ఈ న్యూరాలింక్ లో మనిషి బ్రెయిన్ లో చిప్ పెడతారు. ఆ చిప్ అనేది బ్రెయిన్ సిగ్నల్స్ ని క్యాచ్ చేసి ఒక కంప్యూటర్కో ఒక డివైజెస్కో ఆ మనిషి బ్రెయిన్లో ఏం ఆలోచిస్తున్నాడని చెప్పి తెలుస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఈ చిప్ డిజైన్ చేసిన పరిణామం ఏంటంటే, ఎవరికైతే పారాప్లెజిక్ పేషెంట్స్ ఉంటారో, స్పైనల్ కార్డ్ ఇంజురీ పేషెంట్స్ ఉంటారో, కంప్లీట్ వీల్ చైర్ బేస్డ్ ఉంటారో, వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్లో ఏం జరుగుతుందో వాళ్ళు బయటికి చెప్పలేకపోయినా ఆ చిప్ ద్వారా డివైజెస్ తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమరుస్తారనమాట. ఉదాహరణకి స్టీఫెన్ హాకింగ్ అని చెప్పి ఇంతకుముందు ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నారు. ఆయనకి 2 ఫింగర్స్ తప్ప బాడీలో ఏం పనిచేయవు. ఆయనకు కూడా ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీ ఒకటి పెట్టి ఒక కంప్యూటర్ ఆయనకి ఏం కావాలో అన్నీ చెప్తుంటుందంట. ఇలా ఒక మనిషి ఏ పని చేసుకోలేకపోయినా స్వయంగా ఈ చిప్ ద్వారా ఆ మనిషికి సంబంధించిన అంత సమాచారం బయటకు వస్తుంది అనమాట.